తండ్రికి కొడుకుపై కన్నా కన్న కూతురుపైనే ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఒక్కటే కూతురైతే నా ప్రేమ ఇంకా ఎక్కువ ఉంటుంది. పుట్టినింటి నుంచి మెట్టినింటికి కూతుర్ని పంపినప్పుడు కన్నీరు పెట్టని తండ్రి ఉండడు. అలాంటి కూతుర్ని నేను చస్తే నా శవం చూడ్డానికి కూడా రావద్దు, నా ఇంటి గడప తాకొద్దు అని ఆ తండ్రి ఆదేశించాడంటే ఆ నాన్న హృదయం వెనక ఎంత పంత ఉందో అర్థమవుతోంది. చివరికి నిజంగానే తండ్రి కన్ను మూస్తే కడచూపుకు కూడా ఆ కూతుర్ని రానివ్వలేదు చుట్టూ ఉన్నవాళ్ళు. ఇంతకంటే దారుణమైన దయనీయమైన దృశ్యం మరొకటి ఉంటుందా? మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్ను మూస్తే ఆయనను చివరిసారిగా చూసుకునేందుకు కూడా కుమార్తె క్రాంతికి అవకాశం దక్కలేదు. ఇలాంటి దృశ్యం ఎక్కడో సినిమాల్లో చూడడమే తప్ప తెలుగు రాష్ట్రాలు ప్రత్యక్షంగా చూశాయి. తండ్రి చివరి చూపు దక్కకుండానే తన కన్నీటికి తానే సమాధానం చెప్పుకుని ఇంటికి వెళ్లిపోయింది కూతురు క్రాంతి. ఏపీలో రాజకీయాలు ఎంత దుర్మార్గంగా ఉంటాయో, ఒక తండ్రి కూతురు అనుబంధాన్ని కూడా పాలిటిక్స్ ఎలా శాసిస్తాయో, చివరికి కుటుంబాల్లో ఎలాంటి చిచ్చు పెడతాయో ముద్రగడ ఆయన కుమార్తె క్రాంతి ఉదంతమే ఒక ఉదాహరణ. ఇప్పటికే అభిమానులు ముద్రగడ పద్మనాభాన్ని చివరిసారి చూడడానికి పెద్ద ఎత్తున కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి ఆయన కుమార్తె క్రాంతికి ఆస్తి గొడవలు లేవు. ఉన్నవన్నీ రాజకీయ విభేదాలు మాత్రమే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపులకు ప్రాతినిధ్యం వహించడానికి ముద్రగడ వ్యతిరేకించారు. కాపులకు ద్రోహం చేసిన చంద్రబాబు నాయుడు వెంట పవన్ వెళ్లడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. వైసీపీలో చేరి జగన్కు బాసటగా నిలిచారు. ముద్రగడ వైసీపీకి వెళ్లడాన్ని ఆయన కుమార్తె క్రాంతి వ్యతిరేకించింది. బహిరంగంగానే తండ్రిని విమర్శించింది. అంతేకాదు జనసేనకు మద్దతు పలికింది. అందరి కుటుంబ సభ్యులతోటి మిమ్మల్ని తీసుకెళ్ళి అప్పుడు నేను జనసేనలో మిమ్మల్ని సంపూర్ణంగా ఆహ్వానిస్తాను. దీంతో ముద్రగడ రగిలిపోయారు. తన కూతురు తనకు వ్యతిరేకంగా రోడ్డెక్కడం జీర్ణించుకోలేకపోయారు. కూతురు క్రాంతిని కుటుంబ బహిష్కరణ విధించారు. క్రాంతి కూడా తక్కువ తినలేదు. టీడీపీ జనసేన ప్రభావానికి లోనై తండ్రిపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. అమ్మా, దుష్టుల వల్ల దూరం అయిపోయామ్మా. మళ్ళీ జన్మలో కలుసుకుందాం. మనం ఈ దుష్టుల వల్ల దూరం అయిపోయావు, మళ్ళీ జన్మలో కలుసుకుందాం. అంతవరకు బాగుండమ్మా. అది ముద్రగడను మరింత బాధించింది. తాను చనిపోతే తన ముఖం చూడడానికి కూతుర్ని రానివ్వద్దని ముందే చెప్పారు ఆయన. ఆయన మాటని తూచా తప్పకుండా అమలు చేస్తూ పద్మనాభం కుమారుడు, ఇతర బంధువులు చివరి చూపుకు క్రాంతిని అనుమతించలేదు. కుల రాజకీయాలు, భ్రష్టు పట్టిన వర్గ పోరాటాలు తండ్రి కూతుర్ని విడదీశాయి. పంతాలకు పోయి ఇద్దరు శపథాలు చేసి చివరి చూపులు లేకుండా మిగిలిపోయారు. కుటిల రాజకీయాల వల్ల కూతురు దూరమైపోయింది అనే మానసిక వేదన ముద్రగడని మరింత కుంగతీసింది. భావోద్వేగాల మధ్య కూతురు కన్నీటి వీడ్కోలు లేకుండా మట్టిలో కలిసిపోయారు.